నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. నల్లని సావు వర్ణించు చెప్పిన డొక్కి మేలించు రమ్ము నెత్తీటన్నోరు మాడసురు మిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తత్తుండమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తత్తుండమ్మా. వేద మందనాదయ్యో వేద బ్రతుకనాదయ్యో నాకు తెలియోడిల్లే ఇంజరు అడసుర మందిరా నల్లడి సావు వర్ణించు చెప్పిన డొక్కి
వాక్యే నాకు తోడు నీడా. మన దర్శనం సంఘం లేని దరి సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణు. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో గొంతుపాకలటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకొని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. ఈ చింతపల్లి అడవుల్లో ఈ భయంకరమైన దట్టమైన అడవిలో మనం కొన్ని దినాల నుండి ప్రార్థన చేస్తున్నాం. ఈ కివి తెగలో కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు స్లాబ్ లెవెల్ కి దేవుడు అనుగ్రహించాడు. ఈ స్లాబ్ వేయాలి. ఈ స్లాబ్ లెవెల్ కి వచ్చిన ఈ ప్రార్థనా మందిరం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపణ కలగజేస్తే దేవుని మందిరానికి సహాయం చేయండి. దేవుడి పని మీరు చేస్తే దేవుడు మీ పని చేస్తే దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఎంత గొప్ప దేవుడండి. ఇలా కలుసుకొని ఆ మహాదేవుడిని గణపరచుని ఎంత గొప్పదనేది. ఆ మహాదేవుడు ఆయుష్ని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ముఖాముఖిగా ఈ ఆనందభరితులుగా చేస్తున్న ఆ మహాదేవుడిని కొద్దిసేపు ధ్యానించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతించడం. దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న మీకు తెలుసో తెలీదో ఎంతోమంది అభాగ్యులు కుటుంబాల్లో చిన్న భిన్నం అయిపోతున్న కుటుంబాలు కట్టబడుతుంటే ఈ టీవీకి స్పాన్సర్ చేసిన బిడ్డల్ని టీవీ చూసి వాళ్ళ కుటుంబాలు కట్టబడుతున్నాయంటే ఈ టీవీకి స్పాన్సర్ చేసిన బిడ్డలు ఇంకెంతగా కట్టబడాలి అని నా తపంతో నేను ఎక్కువ మా యొక్క సహవాసంలో ఉన్న సేవకులవి
విశ్వాసుల మీద సంఘాలు కూడా ఈ టీవీకి స్పాన్సర్ చేస్తున్న వ్యక్తుల కోసం మరింతగా ప్రార్థన చేస్తూ ఉంటాం. చూడండి ప్రార్థన గుంపులు ఎలా కనిపిస్తున్నావు. యావత్ ప్రపంచం కోసం, భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కోసం, ఆ రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల కోసం, ఆ జిల్లాల్లో ఉన్న మండలాల కోసం, ఆ మండలాల్లో ఉన్న గ్రామాల కోసం, ప్రతి గ్రామాన్ని విడిచిపెట్టకన్నా ప్రతి తెగలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆయా జాతుల్లో ఉన్నటువంటి ప్రజలందరూ రక్షించబడాలని మీకు టీవీలో చూపిస్తున్నాం. గొలుసు ప్రార్థనలు, స్త్రీలైతే కన్నీరు మున్నీరై ఏడుస్తుంటారు. 24 అవర్స్ ఈ యొక్క యేసు శక్తి సువార్త పరిసరీలో ప్రార్థన చేస్తున్నావు కనుక ఇంత అద్భుతంగా గత ఈ టీవీలో కొత్తగా 3.5 సంవత్సరాల నుండి వచ్చిన కంటే ఒక్క ఎపిసోడ్ కూడా, ఒక్క వారం కూడా మిస్ అవ్వకన్నా ఇలాగ కంటిన్యూ మీతో కలిసి గణపరచడానికి కారణం మీరే మీ దాతృత్వం కలిగి మీరు పంపిస్తున్న కానుకల ద్వారా అనేక ప్రాంతాలకి, అనేక జిల్లాలకి, అనేక రాష్ట్రాలకి, అనేక దేశాల్లో ఇది పెద్ద ఛానల్ అన్నమాట. అనేక దేశాల్లో కూడా ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిచర్య పరిగెడుతుంది. కనుక మీ ప్రార్థన, మీ ఆర్థిక సహాయము, అలాగే మీ ప్రార్థనా సహాయం ఈ దీనదాసునికి చాలా అవసరం. ఈ దీనదాసుని ప్రార్థన చేయగా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. అనేకలు రక్షించబడుతున్నారు. అనేక వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. అనేకలు గర్భఫలం లేక గర్భఫలం పొందుతున్నారు. వివాహం కాక కొన్ని సంవత్సరాలు గడుస్తున్న వయసు మీరిపోతుందని ఏడుస్తున్న ఆ తల్లిదండ్రులకి భారం తగ్గించడానికి అనేకలు ఘనమైన వివాహాలు చేస్తున్నాడు. ఇన్ని కార్యాలు చేస్తున్నాడంటే మరి ఆయనకి ఇష్టమైన బ్రతుకు, ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు కనుక ఆ పరిశుద్ధత, యథార్థత, నీతిని ధరించుకున్న నన్ను బలంగా వాడుకుంటున్నారు. అనేక కార్యాలు జరుగుతున్నాయంటే మీ అందరి ప్రార్థనా సహాయం. తప్పనిసరిగా నా కొరకు ప్రార్థన చేస్తారు కాదు. ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ కోసం, యేసు శక్తి సువార్త పరిచర్యల కోసం ఈ కొద్దిపాటి జీవితంలో అనేక తెగల మధ్యలో విస్తారమైన సేవ చేయాలని అత్యాసక్తితో ఆనందభరితుడిగా మీ ముందుకు వచ్చాను. మరి కొద్దిసేపు ఈరోజు నా సబ్జెక్టు క్రీస్తులో భద్రత. ఎలాంటి భద్రత? ఒక వ్యక్తికి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు అన్నిటిని తప్పించి ఆయన భద్రతలో ఎలా కాపాడుతూ మళ్ళీ సజీవులుగా ఉంచుతాడో మీరు చూద్దురని. మేము కోనవరం, భద్రాచలం దగ్గర కోనవరం ఆ పాపికొండల బెల్ట్లో పరిసరి చేస్తుంటే ఒకసారి హైదరాబాద్ నుండి దయానంద్ అని ఒక పాస్టర్ గారు వచ్చారు. వచ్చి మా పరిసరిని చూసి, అయ్యా ఈ ప్రాంతంలో నేను పరిసరి చేస్తానయ్యా అంటే, అయ్యా మీ ఇష్టం అని చెప్పా. మా దగ్గర ఉన్నటువంటి ఈ సేవకులు కొంతమందిని ఆయన అడాప్ట్ చేసుకుని ఆయన ఏదో సహాయం చేస్తూ ఉంటుండగా ఈ అడవుల్లో తిరిగి ఈ అడవి దోమ ఏదో కుట్టింది. కుట్టేసరికి భయంకరంగా ఆయన మరణం అయిపోయాడు. మొన్నే రీసెంట్గా తెలిసింది మరణం, ఆ అడవి దోమ కుట్టి చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కొండల్లోనూ, ఈ అడవుల్లోనూ, ఈ దట్టమైన అడవుల్లో ఈ కొండల పైన ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే అడవి దోమలు, రకరకాలుగా పాములని, తేళ్ళని రకరకాలు ఉంటాయి. అవన్నీ అధిగమించి మమ్మల్ని తప్పించి, ఆ ప్రమాదాలను తప్పించి ఈరోజు మీ ముందుకు రావడానికి సహాయం చేశాడే ఆ మహాదేవునికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు పాపము వచ్చి సహాయం చేద్దామన్న భయపడిపోతున్నారు. చూడండి, దయానంద పెద్ద సంఘం ఉన్న వ్యక్తి, మరి ఆ వ్యక్తి చనిపోయారంటే చాలా మా స్నేహితులు, సమకాలికలు, ఒక వయసులో ఉన్నవారిని ఇలా చనిపోయారంటే, సేవ కోసం వచ్చి సేవలోని ఈ దోమకాట్లు చనిపోయారంటే ఎంత భయంకరం. కానీ మేము ఆ ప్రాంతంలో ఉంటూ చేస్తున్నామంటే ఆ మహాదేవుని కాపుదల తప్ప మా గొప్పతనం వల్ల కానీ మాకున్న ఆధిక్యత ఏమీ లేదు. దేవుని కృప మాత్రం నా యందు ఉంది. ఆయనకు అవసరం కాబట్టి ఆయన ఆయుష్ను పెంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు.
ఇంత ఘనమైన పరిసర విస్తరింపబడడానికి మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ దినము నా యొక్క సబ్జెక్ట్ ఏంటంటే క్రీస్తులో భద్రత. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. సామెతల గ్రంథము చూడండి, అందరు కూడా తీసినట్లయితే మంచి మాట. మహాభక్తుడైనటువంటి ఈ యొక్క సొలొమోను మహారాజు చక్కని మాట వివరిస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట ఏమంటాడంటే, యెహోవా నాకు బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ఈ పరిగెత్తి అనడం మాట నాకు చాలా సంతోషం అన్నమాట. ఓ బస్సు వెళ్ళిపోతుందంటే గబగబా పరిగెడతాం, ఓ ట్రైన్ టైం అయిపోయిందంటే గబగబా పరిగెడతాం, ఫ్లైట్కి. అలాగే వర్షం వస్తుందంటే నీడున్న స్థలానికి పరిగెడతాం. అలాగే ఈ లోకంలో ఈ భూమి మీద మనం సురక్షితంగా ఉండాలంటే దేవుని దగ్గరికి పరిగెట్టుకుని రావాలి. బైబిల్ వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, సమస్తం ఇస్తానని ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని రమ్మని పిలుస్తున్నాడండి. అనేక విధాలుగా ప్రయాసపడుతున్నాం. వ్యాపారం అని, వ్యవసాయం అని, ఉద్యోగం అని, అనేక విధాలుగా అలా పనిచేస్తున్న వ్యక్తులకి నెమ్మది, శాంతి, సమాధానం, రక్షణ దయచేయడానికి ప్రభువే పిలుస్తున్నాడు. 2 చేతులు దినమల్లా సాపి పిలుస్తున్నాడు. కనుక ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, దేవునికి బిడ్డలారా, సురక్షితమైన ఈ భక్తుడు యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండి. పరిగెత్తి సురక్షితంగా నా దేవుడు, నా కొండ, నా కోట, నా దుర్గము, నా శైలము, నా ఎత్తైన శిఖరం ఆయనే ప్రభు అనేసి నేను అప్పుడప్పుడు మన సొంతంగా దేవుడు ప్రేరేపణతో రాసినటువంటి పాట నాకు గుర్తొస్తుంది. దేవుడమ్మ దేవుడు నా మంచి దేవుడు, దేవుడమ్మ దేవుడు నా మంచి దేవుడు, పిలిచిన వెంటనే పలికే దేవుడు, పిలిచిన వెంటనే పలికే దేవుడు. మన కన్న పిల్లలు కానీ, నా మనవలు మనవరాళ్ళు కానీ పిలిస్తే పలకరు. కానీ నా దేవుడు ఉన్నాడే, నా ప్రవర్తన, నా జీవితాన్ని చూసి నేను పిలిచిన వెంటనే పలికే దేవుడు, ఏకైక దేవుడు నా దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు. దేవుడమ్మ దేవుడు నా మంచి దేవుడు, పిలిచిన వెంటనే పలికిన దేవుడు, ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు, నీ కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు, నీ కొరకు ప్రాణమే పెట్టిన దేవుడు. దేవుడమ్మ దేవుడు నా మంచి దేవుడు, పిలిచిన వెంటనే పలికే దేవుడు. పిలిచిన వెంటనే పలికే దేవుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తే ఆయన కొండ, ఆయన కోట, దుర్గమైన, బలమైన, దుర్గమైన, ఆయన సురక్షితమైన హస్తాల కింద మనల్ని కాసి కాపాడగల దమ్మున్న దేవుడు ప్రభు అనేసి క్రీస్తు. కనుక ప్రియులారా, ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆ యొక్క భద్రత కావాలి, సురక్షితంగా ఉండాలి అంటే తప్పనిసరిగా దేవుని యొద్దకి పరిగెత్తుకొని రావాలి. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి, ఎంత నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట ఉంది. అప్పుడు తరువాత ఆమె దాన్ని దాసలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగట మన్నును, కీళ్ళను పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకోండి. దేవుని యొక్క గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్. దేవునికి బిడ్డలారా, దేవుని కొరకు ఆ వ్యక్తిని వాడుకోవాలి అన్న తలంపు దేవునికి వస్తే ఎంత కఠోరమైనటువంటి భయంకర శ్రమ అయినా ఆయన కాపాడుతాడు. తను ప్రజలను నడిపించడానికి మోషే ఆ దేశంలో మగవారినంతా చంపిస్తున్న సమయంలో మోషే జన్మించగా వాళ్ళ ఇంట్లో ఉంటే కన్న తల్లి తండ్రి
నా ఇంట్లో ఇంత అందమైన బిడ్డ పుట్టాడు, ఈయన కానీ ఉంటే ఎవరొచ్చి చంపేస్తారని భయంతో జమ్ముపెట్లో కీళ్ళు చేసి అన్నిటిని ఆ జమ్ము పెట్టిని తయారు చేసి ఆ పెట్టిలో భద్రంగా ఉంచి రాజుగారు కుమార్తె స్నానం చేస్తుంటే ఆ స్నానం చేసే దగ్గరికి ఈ జమ్ము పెట్టిలో ఆ బాబుని పెట్టి, వీళ్ళు చేసిన ఐడియా, వీళ్ళు చేసిన ఆలోచన కాదు, దేవుడికి ప్రణాళిక ఉంది ఆయనకి. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుల దేవునికి బిడ్డలారా, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయనకు ప్రణాళిక ఉంది. కొంతమంది నాకు ఫోన్ చేసి, అయ్యా చచ్చిపోవాలనిపిస్తుంది అయ్యా, నేను బ్రతకలేకపోతున్నాయ్యా నా భర్త పెడుతున్న టార్చర్కి. కొంతమంది, అయ్యా నా భార్య ఏడిపిస్తున్న ఏడుపుకి నేను మగోడిననే విషయమే మర్చిపోయి చచ్చిపోవాలనిపిస్తుంది. మరికొంతమంది పిల్లలు అల్లారుబుద్ధిగా పెంచి కష్టార్జితం రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి పెంచి పెద్ద చేసిన నన్ను ఈరోజు నా మాట వినట్లేదయ్యా అని ఏడుస్తూ రకరకాల వ్యక్తులు చిన్న వయసు నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదివించారు, ఇప్పుడు డ్రగ్స్కి అలవాటు అయిపోయాడయ్యా. కన్న తల్లిని పాడు చేయటానికి ఈ దుర్మార్గుడు ఇలాంటి దీనస్థితి తను పోలు చేస్తుంటే చెవులంటే రక్తం వచ్చేటట్టు ఆ మాటలు వినలేకపోతుంది. ఇటువంటి భయంకర పరిస్థితుల్లో ఎక్కడైనా సురక్షితం ఉందంటే నా జీవం గల దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు. కాబట్టి దేవునికి ప్రణాళిక ఉంటే భయంకర ప్రమాదాల నుండి, చేతబడుల నుండి, శల్లంగుల మంత్ర తంత్రశక్తుల నుండి, చీకటి శక్తుల నుండి, విషపు చూపుల నుండి, నరఘోష నుండి, అయ్యా ఇన్నిటి నుండి తప్పించగల సమర్థుడు నా దేవుడు. మోషేని ఆ యొక్క పెట్టెలో జమ్ము పెట్టెలో పెట్టి భద్రపరిచాడు. చిన్న ఆయన ఒక సాధనముగా వాడబడ్డానికి దేవునికి ఆలోచన ఉంది కనుక దేవుడు ఆయనకి కావాలనుకుంటే ఎటువంటి భయంకర పరిస్థితి నుండి తప్పించి ఆయన కొరకు ఈ భూమి మీద నిన్ను నన్ను బ్రతికించగల దమ్మున్న దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ మిత్రులారా, భయపడద్దు. మన దేవుడు మనకు హామీ ఇచ్చాడండి, హామీ ఇచ్చాడు. కొట్టి దగ్గర మా చిన్న పాప, మా మనవరాళ్ళు మనవడు మొన్న హాలిడేస్కి ఇంటికి వచ్చారు. నేనేం చేశాను, నేను ఊర్లో ఉన్నాను, ఎక్కడో సువార్తకి ఈ పరిసర నిమిత్తం వెళ్ళిపోతుంటాను కనుక ఆ కిరాణా షాప్ కూడా చెప్పా, అయ్యా నా మనవరాళ్ళు నా మనవడు కానీ వస్తే ఏది కావాలంటే అది ఇవ్వను. ఎప్పుడైతే అన్నో వాళ్ళకి హామీ ఇచ్చాను కదా, ఈ కొట్టోడికి హామీ ఇచ్చాను కదా, వాళ్ళు వెళ్ళి విస్తారంగా డ్రింకులని చాక్లెట్లని ఏవి కావాలంటే అవి ఓ 2,000 రూపాయలు బిల్లు చేసి వచ్చారు. నేను హామీ ఇచ్చాను కాబట్టి వెళ్ళారు, లేకపోతే వెళ్ళరే. అలాగే నా దేవుడు నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంతమాత్రం త్రోసివేసే దేవుని కాదు. కాబట్టి నా యొద్దకు రండి, నా రెక్కల నీడలో మీకు సురక్షిత ఉంది, భద్రత ఉంది కనుక నా దగ్గర రండి. భద్రత లేని దగ్గరికి వెళ్తూ యాక్సిడెంట్లో ఎందుకు చేస్తారు? భద్రత లేని దగ్గరికి వెళ్ళి జీవితాల్ని నరకానికి ఎందుకు నెట్టుకుంటారు? భద్రత ఉంది. నా దేవుడు ఈ సృష్టినంతా ఏలుతున్న చక్రవర్తి, సర్వలోకాన్ని ఏలుతున్న చక్రవర్తి, ఆయన భద్రత ఇస్తాను అంటున్నాడు. ఈ సంపదల గని, నా దేవుడు సంపదల గని. ఆ సంపదలు అప్పులు కానీ, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగంలో కానీ, పిల్లల వివాహం కాక బాధపడుతున్నా, వయసు మీరిపోతుందని చింతిస్తున్నా, గర్భఫలం పెళ్ళయి గర్భఫలం లేక వేదన చెందుతున్నా, దేనికైనా దమ్మున్న దేవుడు మన ప్రభు అని యేసుక్రీస్తు, దేన్నైనా పరిష్కరించగల సమర్థుడు. అందుకే నేను రాసినటువంటి పాటలో ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు. దేవుడమ్మ దేవుడు, నా మంచి దేవుడు, ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు. నీ కొరకు ప్రాణమే పెట్టాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ఆహ్వానిస్తూ ఆయన దగ్గరికి వస్తే ఆయన అంత బాగా ప్రేమిస్తున్నాడండి. కాబట్టి నీ కొరకు నా కొరకు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన వాడు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో 4 అధ్యాయం 16 వచనంలో ఎస్తేరుకు కోటలో
భద్రత ఉంచిన స్థానం మన రక్షణ కారణం. ఎస్తేర్ని అనాథ పిల్లని తీసుకెళ్ళి యూదులు మొత్తం రక్షించబడ్డానికి రక్షణ కవచంలాగా ఆ తల్లి ప్రజల కోసం మొరపెట్టి దేవుని యొక్క దయని పొందగల శక్తి ఆ ఎస్తేర్ అనాథ పిల్లైన అనేకులకి రక్షణ కొరకు దేవుడు ఆమెను బ్రతికించి రాజు భార్యగా రాణిగా చేశాడు. నా రక్షణ కోసం, నా భద్రత కోసం ఆయన ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరి ద్వారా నువ్వు ముందుకు సాగాలో ఆయన ఎరిగినవాడు. బాగా ఎరిగిన వాళ్ళు అనుకో, కటి చేతిలో కూడా తెలిసిన వ్యక్తులైతే వాళ్ళతో ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మా ఊరు ఆయనే అని ధైర్యంతో ప్రయాణం చేస్తాం ఎరిగిన వ్యక్తులైతే. అలాగే నిన్ను బాగా ఎరిగినవాడు సృష్టికర్తని దేవుడు కనుక ఆయనతో సహవాసం చేద్దాం, ఆయన కౌగిట్లోకి వద్దాం, ఆయన దగ్గర పర్యటకుని వద్దాం, క్రీస్తులో భద్రతను పొందుదాం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిచర్యలు ఈ కొండల్లో, లోయల్లో, అడవుల్లో, దట్టమైనటువంటి ప్రాంతాల్లో చేస్తున్నాం కనుక ఈ యొక్క పరిసరికి అక్కడక్కడ సంఘాలు, చర్చిలు కడుతున్నాం. మీరు ప్రతిరోజు చూస్తున్నారు, ఎక్కడో ఒక దగ్గర బాప్తీసాలు ఇస్తూనే ఉంటారు. నేనే కాదు, నాతో సావాసం ఉన్న నాయకులు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కోయ, కొండ్రెడ్డి, గొత్తుకోయ, లంబాడీసు, గదబ, ఆ మాల్టో, మరాఠీ, ఒడియా, కివి, ఈ యొక్క ఆదిమ అడవి ప్రజలు, ఆదిమ కోయ జాతి ప్రజలు ఎక్కడో ఒక దగ్గర బాప్తీసాలు ఇవ్వటం, బాప్తీసాలతో పాటు చర్చిలు నిర్మాణం చేయటం, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్, రకరకాలుగా యేసు శక్తి సువార్త పరిచర్యలో ముందుకు సాగుతున్నాం. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మందిరాల నిర్మాణం కోసం లేదా పాస్టర్ గారికి నెలకు 2,000 రూపాయలు ఇస్తే చాలు, వారి పోషణ కోసం, వారి పిల్లలు ఈ జూన్ నెలలో, ఈ యొక్క నెలలో స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, పుస్తకాల కోసం, వాటి కోసం, అలాగే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం మీకే ఏ విధంగా ప్రేరేపణ కలిగి యేసు శక్తి పరిచర్యకి ఇవ్వండి. ఈ పరిచర్యను ప్రోత్సహించండి. దేవుడు క్రీస్తులో మిమ్మల్ని భద్రపరిచి మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిసరికి వీరిచ్చి సమృద్ధి అయిన దీవులను పొందుతారని ఆశిస్తూ, మరి అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, క్రీస్తులో భద్రతను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.